కీర్తన సంఖ్య 89. ఈ కీర్తన ఏతాన్ రాశాడు. ఈ కీర్తనలో 52 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 5 భాగాలుగా చేయడం జరిగింది. ఈ కీర్తన యొక్క సందర్భం ఖచ్చితంగా మనకు తెలియదు. దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకొని శత్రువులు తమ మీద వేసే నింద నుండి వారిని విడిపించి రక్షించమని కీర్తనకారుడు ఇశ్రాయేలుల పక్షంగా కోరుతున్నాడు. మొదటి భాగం 18 వచనాలు. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపించబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందు అనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సింహాసనమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. ఇది దేవుడు 2 సమూయేలు 7వ అధ్యాయంలో దావీదుతో చేసినటువంటి నిబంధన. ఇది 5వ వచనం. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటైన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరించబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడుచువాడు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులను నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గలది బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూసి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినవెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చించబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది. మా కేడెము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. కీర్తనకారుడు ఏతాను జీవముల దేవుని చాలా అద్భుతంగా స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ భాగానికి పెట్టిన పేరు ఏంటంటే దేవుని గుణగణాలను కీర్తించే స్తుతి ఆరాధన గీతము. తర్వాత భాగము 19 నుండి 37 వరకు. అప్పుడు నీవు దర్శన దినమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను. నా పరిశుద్ధ తైలంతో అతన్ని నేను అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతేయక అతనికి తోడయుండును. నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేదును. భూరాజులలో అత్యున్నతంగా అతని నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతని సంతానము, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులున్న ధర్మశాస్త్రం విడిచి నా న్యాయవిధులను ఆచరింపని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటును దండముతోనూ వారి దోషమును దెబ్బలతోనూ వారిని శిక్షించదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడువను. ఎంత అద్భుతమైన మాటలు చెప్తున్నారు చూడండి. దేవుని యొక్క నిబంధన కనుక వాళ్ళు చెరిపితే దేవుడు శిక్షిస్తాడు, క్రమపరుస్తాడు.
కానీ తన కృపను బొత్తిగా ఎడమ చేయడట. అద్భుతమైన దేవుడు. 34వ వచనం, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవులు గుండా బయలువెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము అంటే ప్రభువైన యేసుక్రీస్తు, అతని సంతానము శాశ్వతముగా నుండునని, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిలో ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మెంట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసేది, దావీదుతో నేను అబద్ధమాడను. ఈ భాగానికి పెట్టిన పేరు దేవుడు దావీదుతో చేసిన నిబంధన. నేనేంటి ఇంత మంచి మందిరంలో ఉన్నాను, దేవుడు గుడారంలో ఉన్నాడేంటి, దేవుని కోసం ఒక మంచి మందిరం కట్టిస్తే ఎంత బాగుంటుంది అని దావీదు 2 సమూయేలు 7వ అధ్యాయంలో అనుకుంటున్నప్పుడు దేవుని ప్రవక్త నాతాను వచ్చి, నువ్వు నా ఇల్లు కడదాం అనుకుంటున్నావా, నేను నీ ఇల్లు కడతా అనే ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం, అబ్రహాముతో చేసిన వాగ్దానం యొక్క కంటిన్యూవేషన్ ఒక ఫ్యామిలీ ద్వారా దేవుడు ఎలా నెరవేర్చాలని ఉద్దేశించి చివరికి నెరవేర్చడో మనం గ్రహించగలం. తర్వాత భాగం 38 నుండి 49 వరకు, ఇట్లు సెలవిచ్చియుండి నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు, నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపం చూపి ఉన్నావు, నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను, అతని కిరీటము నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు, అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు, అతని కోటలు పాడు చేసి ఉన్నావు, త్రోవును పోవు వారందరూ అతని దోచుకునుచున్నారు, అతడు తన పొరుగు వారికి నిందాస్పడాయను, అతని విరోధుల కుడి చేతిని నువ్వు హెచ్చించి ఉన్నావు, అతని శత్రువులందరినీ నువ్వు సంతోషపరిచి ఉన్నావు, అతని ఖడ్గము ఏమీయూ సాధింపకుండా చేసి ఉన్నావు, యుద్ధదిన ముందు అతని నిలవబెట్టకున్నావు, అతని వైభవమును మాన్పి ఉన్నావు, అతని సింహాసనమును నేలపడగొట్టి ఉన్నావు, అతని యవ్వన దినములను తగ్గించి ఉన్నావు, సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నువ్వు దాగి ఉందువు, నిత్యము దాగి ఉందువా, ఎంత మటుకు నీ ఉగ్రత అగ్నివలే మండును, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకును, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకుని వెళ్ళిన వాడెవడు. ప్రభువా, నీ విశ్వాస్యతతోడనే నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిట్టి నీ కృపాశితీయం ఎక్కడ? ఈ భాగానికి పెట్టిన పేరు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా వచ్చిన నిందలను ప్రార్థనలో దేవుని యొద్ద పెట్టాడు. దేవుని వాగ్దానం ఉంది అని దేవుని ప్రజలు ఇతరులకు సాక్ష్యం ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయిన కారణం చేత, శత్రువులు జయమునొందిన కారణం చేత వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఏమయ్యాడు మీ దేవుడు, మీ దేవుని వాగ్దానం ఏమైందని. అందుకనే కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే, తమకొచ్చిన నిందను అవన్నీ తిన్నగా తీసుకెళ్ళి దేవుని పాదం దగ్గర పెడుతున్నాడు. కీర్తనకారుడికి తెలుసు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు అనే కార్యక్రమాలు ఎలా ఉంటాయో అంతకు మునిపే చాలా చక్కగా వర్ణించాడు. 50-51 వచనం తర్వాత భాగం, ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకును, బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. కీర్తనకారుడు ఎంత అద్భుతంగా తనపై వచ్చిన నిందను తీసుకెళ్ళి దేవుని దగ్గర పెడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒకరు పాపం చేస్తే దేవుని ప్రజలందరికీ దెబ్బ తగులుతుంది. ఆకాను పాపం వల్ల ఇశ్రాయేలులందరూ ఓడిపోయారు. ఒకరు పాపం చేస్తే దాని పర్యవసానం సంఘమంతటి మీదకి పడుతుంది. అప్పుడు ఏం చేయాలి? వచ్చిన అవమానాన్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళి దాన్ని రెక్టిఫై చేయమని ప్రార్థన చేయాలి. అది ఈ కీర్తనకారుడు కోరుతున్నాడు. ఈ కీర్తనకు పెట్టిన పేరేంటంటే, విజయమును కోరుతూ దేవుని యొద్ద పెట్టిన మొర. చివరిగా 52వ అధ్యాయము. నిజానికి ఇది 89 కీర్తనకు సంబంధించింది కాదు. అయితే 5 సెక్షన్స్గా కీర్తనలు విభజించబడ్డాయి. అందులో 3వ భాగము సంపూర్తి అయింది. యెహోవా నిత్యము స్తుతినందునుగాక. ఆమేన్.